హలో డెవిల్స్, వెల్కమ్ బ్యాక్. వేరే వాళ్ళు చేసే పనులని కమ్మదొబ్బి డబ్బులు సంపాదించే షోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ రియాలిటీ షో గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది అమెరికా నుండి ఇండియాకి పాకిన ఒక వైరస్. ఇండియాలో అన్ని రాష్ట్రాలతో పాటు మన తెలుగు రాష్ట్రాలకు కూడా పాకింది ఈ మహమ్మారి. దాంట్లోకి వెళ్లేది కొంతమంది గొర్రెలైనా ఆ మహమ్మారి ప్రభావానికి ఎఫెక్ట్ అయ్యేది మాత్రం కోట్ల మంది జనాలు. బొక్కలే, ఇంకా నా వల్ల కాదు, కానీ ఆ చెవిలో పెట్టుకునేది గుచ్చేసుకోండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. ఇప్పుడు అసలు ఎందుకు వచ్చాడు మధ్యలో? బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్. కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా బిగ్ బాస్ అనే మాటే వినిపిస్తుంది, కనిపిస్తుంది. టీవీ పెడితే బిగ్ బాస్, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే బిగ్ బాస్, ఇంకా యూట్యూబ్ లో అయితే చూడక్కర్లేదు. కెరియర్లు బిల్డ్ చేసుకుంటున్నారు ఒక్కొక్కడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, కొంతమంది అయితే దీనికోసం లైవ్ డిబేట్లు చేస్తున్నారు. పని పాట లేని వాళ్ళ కోసం చూసి ఎంజాయ్ చేసుకుంటారా బాబు అని ఆ షో పెడితే, ఆ పని పాట లేని వాళ్ళు మాత్రం ఆ షో చూసి లైవ్ వేసి దాంతోనే డబ్బులు సంపాదిస్తున్నారు. బేసిక్ గా ఆ లైవ్ పెట్టిన వాళ్ళు ఆ షో చూస్తారు, ఆ లైవ్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆ షో చూస్తారు. మళ్ళా జరిగినవే మళ్ళా సోది దొబ్బుతారు. నియమ ఇంకా ఆ లైవ్ వల్ల ఉపయోగం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఆ చెప్పే గేదెలకు సిగ్గు లేదు, వినే అంబోతులకు బుర్ర లేదు. నియమ ఇవి దేకడం కన్నా రోడ్డు మీద మజ్జిగ అమ్ముకోవడం బెస్ట్. కనీసం 10 రూపాయలైనా వస్తాయి. అయన్నొద్దు, పాయింట్కి రా. ఓకే చచ్చిపోకండి. సీజన్ 1 కి హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్, సీజన్ 2 కి హోస్ట్ నాని, ఇంకా సీజన్ 3 నుండి అయితే ఇంకా ఆయనే రంగంలోకి దిగారు. ఈసారి నేనే రంగంలోకి దిగుతున్నా. ఇంకా సండే వస్తే చాలు ఈయన కంటెస్టెంట్స్ ని బ్యాంగ్ చేస్తారు. బిగ్ బాస్ ఏమో అప్పడాలు అమ్ముకుంటాడు. పేరుకి మాత్రమే బిగ్ బాస్ హౌస్. ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ మాత్రం నాగార్జున గారు. ఈసారి నేనే రంగంలోకి దిగుతున్నా. ప్రతిసారి మీరే దిగుతున్నారు లేండి. కాంటెస్టెంట్స్, ఈ షో నడవాలంటే ఆ బిగ్ బాస్ గడికి బేస్ కొంత ఎంత అవసరమో వీళ్ళు కూడా అంతే అవసరం అన్నమాట. దీంట్లోకి కంటెస్టెంట్స్ గా ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటారనుకుంటున్నారా? దీంట్లోకి ఎవరినైనా తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు బేసిక్ గా బ్రెయిన్ లేకపోయినా పర్లేదు, కానీ చెడ్డీ మాత్రం ఖచ్చితంగా కావాలి. అదేంటండి అక్కడ అంతమంది ఉంటారు కదా, అడ్జస్ట్ అయిపోతా అంటే అది అవదమ్మా. సెకండ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, మీరు అటు ఇటు కాకుండా ఉండాలి. అదే సెలబ్రిటీకి నార్మల్ పీపుల్ కి మధ్యలో ఉండాలి అంటున్నా. తర్వాత వచ్చేసి కుక్కలా గరవడం, గోల చేయడం వచ్చి ఉండాలి. నిన్ను కాదమ్మా సోయా బేబీ, నిన్ను ఇప్పుడు ఎందుకంట బొజ్జో అమ్మా బొజ్జో. అమ్మాయిలైతే మెయిన్ గా జల పారుతున్న గోదారిలా ఏడవడం వచ్చి ఉండాలి. ഉത്തപ്പം വേണോ പിന്നെ ബോണ്ട വേണോ ഇത്താക്കുചാട്ടം തന്ന പൊട്ടു വേണോ ഉത്തപ്പം വേണോ പിന്നെ ബോണ്ട വേണോ ഇത്താക്കുചാട്ടം തന്ന പൊട്ടു വേണോ കദളിപ്പഴവും ചേർത്ത് കടല പരിപ്പും ചേർത്ത് നൽകിയിടാം പാൽപ്പായസം. തിന്നു പെണ്ണെ ആ വേണേ തിന്ന് എടി വാടി പെണ്ണെ ആ വേണ്ട വേണ്ട. ఉత్తప్పం వేణో వెన్నె బోండా వేణో తప్పు చేతన్న పుట్టు వేణో. టిఆర్పి రేటింగ్ కి ప్రోమోకి మీరు బాగా యూస్ అవుతారు. ఇలా చాలా ఉంటాయిలే గానీ మనం 5 స్టార్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేసాం పిల్లలు. ఇన్స్టాగ్రామ్ వెరిఫైడ్ అకౌంట్. బిగ్ బాస్ షో యొక్క ముఖ్య ఉద్దేశం జనాలని ఎంటర్టైన్ చేయడం అనుకుంటున్నారా? అక్కడే మీరు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ అయ్యారు. ప్రతి సీజన్ లో ఎవరికి తెలియని సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ వెరిఫై చేయించి పంపిస్తారు. ఆల్రెడీ వెరిఫైడ్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే వేరే సెట్టింగ్లు ఉంటాయిలే. చిన్న పిల్లలకి చాక్లెట్ చూపించి ఆశ పెట్టినట్టు వీళ్ళకి మనీ, మూవీ ఛాన్సెస్, ఫేమ్ చూపించి ఆశ పెడతారు. రూల్స్
ఈ బొక్కల హౌస్ లో ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అది ఎవరు పాటించరు అనుకోండి, అది వేరే విషయం. సీజన్ స్టార్టింగ్ లో కొన్నిసార్లు చెప్తాడు అంతే ఆ బేసు గొంతుగాడు. తెలుగు భాష రానోళ్ళని షోలోకి తీసుకుంటాడు, వాళ్ళని తెలుగులో మాట్లాడమంటాడు. అరే వాళ్ళకి తెలుగు రాదురా, వాళ్ళని తెలుగులో మాట్లాడమంటే ఎలా మాట్లాడతారా బేసు గొంతు నాయాలా? తెలుగు వచ్చిన వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడరు అనుకోండి, అది వేరే విషయం. బిగ్ బాస్ హౌస్ లో హింసని ప్రోత్సహించరు, కానీ ఇచ్చే టాస్కులు మాత్రం కొట్టుకునేవిస్తారు. అది బుర్రా భూత. ఆ రూల్స్ ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు? కంటెస్టెంట్స్ పాటించడానికి అనుకుంటున్నారా? జనాలని ఎర్రిపప్పని చేయడానికి పెట్టారు. ఓట్స్. ఈ షో చూస్తున్న వాళ్ళు తమకి నచ్చిన వాళ్ళని నగ్గించుకోవడం కోసం ఓట్స్ వేయాలన్నమాట. ఈ కంటెస్టెంట్స్ ని నగ్గించుకోవడం కోసం జనాలు ఓటు మీద పెట్టే ఇంట్రెస్ట్ దేశం కోసం మంచి నాయకుడిని ఎన్నుకోవడంలో ఉండదు. మంచి నాయకుడు అయితే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మీరు ఓటు వేయడం వల్ల మీ టైం బొక్క తప్ప ఏమీ ఉండదు. మళ్ళీ ఒక్కొక్కడికి ఒక్కోటి కాదు 10 ఓట్లు వేస్తారు. బొక్కలాగంటే బొక్కే. మళ్ళీ ఆ బొక్కల ఓట్స్ కోసం మీమ్ పేజెస్ ను కొనుక్కోవడం, వాళ్ళకి ఫేవర్ గా మీమ్స్ వేయించుకోవడం. సిగ్గులేదురా? నా లడ్డూలో ప్రమోషన్స్ రా. న్యూస్ ఛానల్స్ వీళ్ళని న్యూస్ చెప్పండి రా బాబు అంటే నా లడ్డులో రిక్రియేషన్లు చేస్తారు వీళ్ళు. అరే మంచిగా న్యూస్ చెప్పండి రా మీరు అంటే ఫేక్ న్యూస్లు చెప్తారు వీళ్ళు. అరే నీ అమ్మ న్యూస్ చెప్పండి రా బాబోయ్ అంటే ఎలిమినేట్ అయిన అరే నీ అమ్మ న్యూస్ చెప్పండి రా బాబోయ్ అంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో డిబేట్లు పెడతారు. దొంగనా. బిగ్ బాస్ హౌస్ లో ఏమైంది, అక్కడ అందరూ స్నానం చేస్తారా, ఆ రోజు అండర్వేర్లు మీరే తెచ్చుకుంటారా, వాళ్ళే ఇస్తారా లాంటి క్వశ్చన్లు అడుగుతారు. మంచిగా జరిగినట్టు న్యూస్ చెప్పండి రా అంటే మాత్రం అంటారు. టీఆర్పీ రాదంటారు. ఆడియన్స్ వాంట్ దట్ అతి అంటారు. రివ్యూ ఛానల్ అనడం కన్నా మహేదర్ వైబ్స్ ఛానల్ అనడం బెటర్ అనుకుంటా. నీ అమ్మ ఇలాగైతే ఈ సీజన్ అయిపోయేలోపు ఈ సీజన్ విన్నర్ కన్నా ఎక్కువ డబ్బులు ఈయనకే వస్తుందేమో. ఎవరికైనా దొడ్డుకొస్తే బాత్రూమ్కి వెళ్తారు, ఈయన మాత్రం తన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాడు. ఇంకా షుగర్ కూడా ఉన్నట్టుంది, గంటకు వచ్చి వేసిపోతున్నాడు. వీడియో బిగ్ బాస్ తెలుగు 5 టుడే ప్రోమో అనాలిసిస్ బై అది చెప్పి బొక్కలే. ఏంటి బ్రో పని పాట లేకుండా అంత ఖాళీగా ఉంటున్నారా? గంటకొక వీడియో అప్లోడ్ చేస్తున్నావు. అరే ప్రోమో అనాలిసిస్ ఏంట్రా? ఓడి అమ్మ 1 minute 20 seconds ప్రోమోతో 11 minute వీడియో చేసావా? సిగ్గులేదురా? ఇవన్నీ ఓకే అనుకుందాం. ఆఖరికి లీక్డ్ వీడియోస్ గురించి కూడా వీడియోస్ చేసి ఈయన అమూల్యమైన ఒపీనియన్ తెలియజేస్తాడు. ఇప్పుడు ఒపీనియన్ చెప్పాడు, కొన్ని రోజులైతే బాగా స్టడీ చేసి లీక్డ్ వీడియో అనాలిసిస్ పెడతాడు. అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీలేనారా? ఎప్పుడు ఇచ్చిన పైసలు అని చస్తావెందుకురా? ఇవన్నీ అయిపోయాక బోర్ కొట్టాక బ్రేజర్స్, నాటి అమెరికా, బ్లాక్డ్ వీడియోస్ మీద కూడా అనాలిసిస్ చేసి బాగా రీసెర్చ్ చేసి స్టడీ చేసి వీడియో పెడతాడు. సిగ్గులేదురా? ఎవరైనా ఆకలేస్తే అన్నం తింటారు, కానీ ఈయన మాత్రం ఎవడి వీడియో లీక్ అవుతుందా, ఎవడికెప్పుడు ఏం జరుగుతుందా అని కాసు కూర్చుంటాడు తన ఆకలి తీర్చుకోవడానికి. అమ్మయ్య చాలా కాన్ఫిడెంట్ గా ఆ క్లిప్ పెట్టలేదని ఆనందపడ్డారు కదా. బిగ్ బాస్ గురించి వద్దులే, బ్యాడ్ గా మాట్లాడతాను. వద్దు. I don't like the concept of Big Boss. బిగ్ బాస్ మీద వీడియో చేసి ఈ క్లిప్ వాడకపోతే మా అమ్మ నాకు అన్నం పెడుతుందా అండి? ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు బిగ్ బాస్ చూస్తారా లేదా అన్నది మీ ఇష్టం, కానీ ఈ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు బిగ్ బాస్ చూస్తున్నట్టయితే దేనికోసం చూస్తున్నారో కామెంట్ చేసి తెలపండి. ఓకేనా? ప్రేమతో బాయ్.